ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతని సోదరి వైఎస్ షర్మిల బిగ్ షాక్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల బిగ్ షాక్ ఇచ్చారని, ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఆయనకి కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయడం లేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మేడం, ఏంటి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు మళ్ళీ తారాస్థాయికి చేరుకున్నాయా అంటే ఏం చెప్తారు మేడం? ఇవన్నీ కొంత వాస్తవాలు, కొంత ఊహాగానాలండి. వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజుల నుంచినే తగాదాలు ఉన్నమాట వాస్తవం. ఇవాళ కొత్తగా పెరిగేది తగ్గేది ఏదో వాళ్ళ అబ్బాయి పెళ్లి వచ్చింది కాబట్టి పెళ్లికి బ్యానర్లుడు పెళ్లికి వస్తాడేమో, మళ్ళీ కొంచెం పునరుద్ధరణ జరుగుద్దేమో, రిలేషన్స్ రిస్టోర్ అవుతాయి అని అనుకున్నారు. కానీ అంత ఈజీగా రిస్టోర్ కావు. ఎందుకంటే వాళ్ళ తగాదాకి మూల కారణమే డబ్బు. వాళ్ళ డబ్బును వదులుకుంటానికి ఎవరో అంత సిద్ధంగా ఉండరు. జగన్మోహన్ రెడ్డి అసలే సిద్ధంగా ఉండడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడి సంపాదించాడు ఆ డబ్బుని. మామూలు కష్టాలా? 16 నెలలు జైల్లో ఉన్నాడు. కోర్టులు, కేసులు, వాయిదాలు, లాయర్లు ఎన్ని జరిగితే కానీ ఇంకెప్పటికీ ఇవన్నీ క్లియర్ అవుతాయో తెలీదు. ఇంత కష్టపడితే ఆస్తి వచ్చింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే ముందు అప్పులు ఉన్నాయి అని చెప్పి తెలుసు అందరికీ. ఆయన ఇంటిని కూడా కుదవబెట్టాడని తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఇలాంటి కొడుకు లేకపోతే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించేవాడు? ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు సంపాదించారు అనే దానికంటే కూడా రాజశేఖర రెడ్డి గారు కొంచెం పట్టి పట్టినట్టుంటే తన తెలివితోటి జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు అనేది వాస్తవం. మరి అలాంటప్పుడు నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇన్ని కేసులు ఎదుర్కొన్నాను, నా మీద కేసు పెట్టారు కానీ నీ మీద కేసు పెట్టలేదు కదా, మరి అలాంటప్పుడు నీకెందుకు ఇవ్వాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ నా తండ్రికి అధికారం ఉండబట్టే కదా నువ్వు సంపాదించగలిగింది, కాబట్టి నాకు వాటా ఉంది అంటది ఈవిడ. ఇదే కదా వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ. సరే, ఎక్కడో ఒక చోట 30-70 60-40 ఎక్కడ తెగలేదు. జగన్మోహన్ రెడ్డికి మాట చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? లేరు. తల్లిని పంపించేశాడు. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉండేది పార్టీకి, ఆమె చేత రాజీనామా చేయించాడు. ఆవిడేదో పాపం ముక్కు చీదుకుంటే రాజీనామా చేసింది. మరి చెల్లెలు జగనన్న వదిలిన బాణాన్ని అని దేశమంతా తిరిగింది పాపం. ఒకసారి అయితే కాలు కూడా దెబ్బ తగిలింది ఆమెకి, సర్జరీ కూడా చేశారు. అపోలో హాస్పిటల్లో సర్జరీ కూడా జరిగింది. మరి నీ కష్ట నష్టాలు ఓర్చుకున్నారు. కానీ ఆయన మటుకు ఆయన తరఫు నుంచి ఆయన వాటాని తగ్గించుకుంటానికి ఆయన సిద్ధంగా లేడు. అసలు వాటా ఇవ్వడానికే సిద్ధంగా లేడు. ఎక్కించుకోవడం తగ్గించుకోవడం తర్వాత. సరే, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నేను రాజకీయంగా ఎంత అండగా ఉన్నాను, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ఒక చెల్లిగా బాధ్యతగా ఉన్నాను. కానీ ఇవాళ నాకు ఎవరు తోడలేరు అంటే రాధాకృష్ణ గారు ఆయన ప్రోగ్రాంలో ఓపెన్ హార్ట్ లో పాపం ఆయన చాలా కన్నీళ్లు దుడిచాడు. ఆవిడకి చాలా బాధపడిపోయింది. నాన్నుంటే ఇలా జరిగేదా అని. చాలా మంది ఇళ్లలో జరిగేదే ఇది. మా నాన్నుంటే ఇలా జరిగేదా అని ఆడపిల్లలు బాధపడటము జరిగేది, బయట జరిగేదే, వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మధ్యలో ఏదో కలుస్తున్నారు. ఆమెకు ఎమ్మెల్యే ఇస్తున్నారు, వాళ్ళ అమ్మకి ఎంపీ ఇస్తున్నారు, వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్తారు. ఇవన్నీ ఊహాగానాలు వచ్చినాయి. కానీ నాకు తెలిసి అలాంటి ఏమి ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఒకసారి తగాదా పడ్డారంటే తగాదా అన్నట్లే ఉంటారు. పైగా వాళ్ళ ఇంటికి వీళ్ళిల్లు ఎంత దూరం, వీళ్ళింటికి వాళ్ళిల్లు అంతే దూరం. అంత విభేదాలు వచ్చిన తర్వాత ఈమె పుట్టినరోజును వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళ పుట్టినరోజును ఈవిడ ఎందుకు పట్టించుకుంటుంది? అంటే ఈ విభేదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు గదిపాడని, ఆస్తుల్లో వాటాలు ఇస్తానంటూ కూడా ఒక దూత ద్వారా రాయబారం పంపించారని డికే శివకుమార్ ద్వారా ఈ పంచాయతీ మొత్తానికి వైఎస్ విజయమ్మ పంచాయతీ పెద్దగా ఉండబోతోంది. ఈ క్రిస్మస్కి వాళ్ళందరూ కలవబోతున్నారు, ఆస్తి పంపకాలు జరగబోతున్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అసలు సొంత సోదరే ఇప్పటివరకు శుభాకాంక్షలు తెలపలేదు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు? అంటే నిజంగా విభేదాలు సద్దుమణిగాయి అనుకోవచ్చా, లేదంటే విభేదాలు ఇంకా తారాస్థాయికి చేరాయి అనుకోవచ్చా? అంటే సద్దుమణిగుంటే గనక ఏమాత్రం ఆశాభావం ఉన్నా, ఇప్పుడు ఇవాళ 21వ తారీఖు, క్రిస్మస్కి 3 రోజులే ఉంది. ఈ పాటికి సర్దుబాటు జరుగుంటే గనక ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుండేది కదా. చెప్పలేదు అంటేనే ఇది ఎక్కడిదక్కడే ఉంది, స్టేటస్ కో అనే అనుకోవచ్చు మనం. మరి ఈ స్టేటస్ కో పరిస్థితి నుంచి యథాతథ స్థితి నుంచి మార్పులు ఎలా ఉంటాయి అనేది ఒక 3 రోజులు ఆగితే ఏమన్నా క్రిస్మస్ రోజుతోనే వాళ్ళకి ఆ జ్ఞానోదయం అయ్యి కనువిప్పు అయ్యి మాట్లాడుకుంటారా, మళ్ళీ పునరుద్ధరించుకుంటారా అనేది చూడాలి. ఇంకో 3 రోజులు ఆగితే అది కూడా తెలిసిపోతుంది. ఏది ఏమైనానండి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నది ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఇంకా కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, అంటే ఆస్తి పంపకాలు అసలు జరిగే అవకాశమే లేదంటారా? అస్సలు వదులుకోడండి జగన్మోహన్ రెడ్డి, అస్సలు వదులుకోడు. ఇప్పుడు నేను రూపాయి జీతం తీసుకుంటాను అని చెప్పాడు అధికారంలోకి రాగానే. ఈ వాటర్ బాటిల్ చూడండి, చంద్రబాబు నాయుడు వాడిన వాటర్ బాటిల్ ఖరీదు 100 రూపాయలు, నేను 10 రూపాయల వాటర్ బాటిలే వాడుతున్నానని చూపించాడు మొదటి మీటింగ్ లో. కానీ తర్వాత ఎంత దోపిడీ చేశాడండి? ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, మద్యం, ఎన్ని చేస్తున్నాడు చెప్పండి? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, దశల వారీగా మద్యపానం చేయటం కాదు కదా. ఒక కొన్ని సంవత్సరాల పాటు తాగాల్సింది ఇప్పుడే తాగిచ్చేస్తున్నాడు. తాగిచ్చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం రావట్లే, ఆయన ప్రభుత్వ ఖజానాకి ఆదాయం రావట్లే, ఆయన సొంత ఖజానాకి వెళ్తున్నాయి డబ్బులన్నీ. మరి ఇట్లాంటి స్కాములన్నీ చేసినప్పుడు ఇంకా రూపాయి జీతం తీసుకుంటే ఏంటి, 10 రూపాయల వాటర్ బాటిల్ తాగితే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మారడు. ఈ తగాదాలు సమస్య తగాదాలు కాదు. డికే శివకుమార్ కావచ్చు, సాక్షాత్తు వైఎస్ఆర్ ఆత్మోచ్చి చెప్పినా అతను వినడం. ఓకే, వినేటువంటి సందర్భం వినే వ్యక్తి అతని వ్యక్తిత్వంలోనే లేదని. అంటే పట్టు విడుపులు అంటారు. జనరల్గా పట్టు విడుపులు ప్రతి మనిషికి ఉంటాయి. పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి మనుషులకి, తెలివైన వాళ్ళకి పట్టు విడుపులు ఉంటాయి, మూర్ఖులకు పట్టు విడుపులు ఉండవు. అందుకని అతను ఇంత డబ్బు సంపాదించడం వెనకమాలే ఒక మూర్ఖత్వం ఉంది. మూర్ఖులకు ఉన్న ప్రధాన లక్షణం పట్టు విడుపులు ఉండకపోవటం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.